రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఈ అబద్ధాలు చెప్పి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు పట్టుమని 12,000 కూడా ఇవ్వలేదు. మళ్ళీ దాంట్లో తీసుకున్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రీలింగ్విష్మెంట్ పెట్టండిరా బాబు అంటే ఆ గ్రూప్లా అన్నీ కూడా తీసుకున్నారు. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలలో అక్కడ పెట్టిన ఉద్యోగాలను కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అంటే గ్రూప్ 4 రిజల్ట్ ఫస్ట్ ఇచ్చింటే కానిస్టేబుల్లో జాయిన్ అయ్యేటోళ్ళు కాదు. కానిస్టేబుల్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా వేకెన్సీస్ అనేది అక్కడ అందరికీ లబ్ధిదారులకు అనేది పొందడం జరగలేదు. సో ఈరోజు ధర్నా చౌక్ వద్ద ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషను, యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదో అవన్నీ కూడా అఫీషియల్గా డిస్ప్లే చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిస్ప్లే చేసి వివిధ శాఖలలో ఉన్న వేకెన్సీస్ ఇచ్చి పర్టికులర్గా ఒక మంత్లో ఒక ఇయర్లో దాని ఎగ్జామ్ షెడ్యూల్ అనేది పెట్టి ఆ ఎగ్జామ్ షెడ్యూల్లో ఏ ఎగ్జామ్ ఇస్తూ ఉన్నారు, ఏ ఎగ్జామ్ పెడతా ఉన్నారు, ఎప్పుడు దానికి పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి కోర్టు కేసులు లేకుండా ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎక్కడ పేపర్ లీకేజీలు లేకుండా 6 నెలలలో ఉద్యోగాలు నింపకపోతే ఒక చట్టం తెచ్చి ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక 6 నెలల లోపల వాళ్లకు పదవులు నింపకపోతే ఏ విధంగా వాళ్ళు చట్టరీత్యా మనం అది నేరం అవుతుందో, రాజ్యాంగాన్ని అతిక్రమించడం అవుతుందో, ఈ విధంగా నిరుద్యోగులకు కూడా అదే దారిలో ఈ ఉద్యోగాలు నింపితే అందరికీ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఆ ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కార్యక్రమాలు, వేరే ప్రైవేట్ బిజినెస్ చేసుకోవాలనేది ఉంటుంది. సో ప్రధానంగా ఇక్కడ మనం చేసే ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేజర్గా చేసే డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ ప్రధాన డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్లు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. జాబ్ క్యాలెండర్ వద్దు, నోటిఫికేషన్లు ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫైనల్ అల్టిమేట్. థ్యాంక్ యూ.